శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః అపారలోచన శంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 బ్రహ్మాండ ప్రాణాంతర్గత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమే ఇదాनीं వయం సర్వే పంచాశీతితమ శ్లోక అధ్యయన కార్యక్రమే ప్రవేశామः. అద్భుతమైనటువంటి 85వ శ్లోకం అంటే 85వ శ్లోకం. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థశరీరిణి. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థశరీరిణి. నిత్యక్లిన్నా ప్రథమం, నిరుపమా ద్వితీయం, నిర్వాణ సుఖదాయిని తృతీయం, నిత్యా చతుర్థం, షోడశికారూప పంచమం, శ్రీకంఠార్థశరీరిణి షష్ఠం. షట్పదీ అయం శ్లోకः. నిత్యక్లిన్నా, క్లిన్నత్వం అంటే ఆర్ద్రత్వం. ఆర్ద్రత్వం తడి పొడి అంటుంటాం కదా. పొడి వాతావరణం, తడి వాతావరణం, తేమగా ఉండేది, పొడిగా ఉండేది. దయ అనేటటువంటిది ఆర్ద్ర స్వరూపం, అంటే తడిగా ఉంటుంది. మనకు ఇతరులపై సానుభూతి కలిగినప్పుడు, అయ్యో ఇలా అయిపోయారా అనుకున్నప్పుడు కళ్ళ వెంట కొంచెం నీళ్లు వస్తాయి. ఆర్ద్రత వస్తుంది, ఆర్ద్రత వస్తుంది. అది సంస్కృతంలో, అది ఆర్ద్రత కూడా సంస్కృతమే, క్లిన్నత్వం అంటారు. ఇక్కడ నిత్య క్లిన్న అంటే ఏమిటి? ఎల్లప్పుడూ అమ్మవారు ఆర్ద్ర హృదయ, దయార్ద్ర హృదయ, అది విశేషం. తనను సేవించే భక్తులు, సేవించేవాళ్ళైనా సేవించకపోయినా సరే అందరూ ఆమె సంతానమే కదా. పిల్లలు కొంతమంది అల్లరి చేస్తుంటారు, కొంతమంది బుద్ధిమంతులుగా ఉంటారు, కొంతమంది తెలివిగలవాడుగా ఉంటారు, కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు. అందరినీ తల్లిదండ్రులు సమానంగా చూస్తారా లేదా? పైగా కొంచెం తెలివి తక్కువ వాళ్ళు, చైతన్యం ఉత్సాహం లేని వాళ్ళు, వాళ్ళని కొంచెం ప్రత్యేకంగా చూస్తారు, వాళ్ళకి ప్రోత్సాహం గెలుపుచడానికి. అమ్మవారు కూడా అంతే. మనందరం అమ్మవారి సంతానమే. మనలో మేధావులు ఉంటారు, కాని వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, ధనహీనులు ఉంటారు, ప్రజ్ఞావంతులు ఉంటారు, సామాన్యులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా కూడా అందరినీ అమ్మవారు నిత్యక్లిన్నా, ఎల్లప్పుడూ దయార్ద్ర హృదయంతో చూస్తుంటారు. నిరుపమా, ఉపమా అంటే ఏమిటి? సమానత్వం. అమ్మవారికి సమానత్వం ఎవరున్నారు? ఉపమా నవిద్యతే ఇది నిరుపమా. గగనం గగనాకారం సాగర సాగరోపమః. ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరానికి సాగరమే సాటి. అలాగే అమ్మవారికి అమ్మవారే సాటి అంటే నిరుపమా. నిర్వాణ సుఖదాయిని. నిర్వాణం అంటే ఏంటండి? జనన మరణరాహిత్య స్థితిని నిర్వాణం అంటారు. అదే మోక్షం. మళ్ళీ జన్మ ఉండదు, ఇదే చివరి జన్మ. ఇది మన అందరికీ చెందుతుంది. కారణం, ప్రతిరోజు మనం అమ్మవారిని ధ్యానిస్తున్నాం, అమ్మవారిని స్మరిస్తున్నాం, అమ్మవారి నామాలు పారాయణ చేస్తున్నాం, అర్థవంతంగా మాన్నం చేసుకుంటున్నాం. అమ్మవారు నిత్యక్లిన్న
నిరుపమ. అంతేతన అమ్మవారు మన అందరినీ కూడా తప్పకుండా మణిద్వీపానికి చేరుస్తారు, ఏమాత్రం సందేహం లేదు. అలాంటి విశేషమైన శక్తి కలిగిన వారు కనుక అమ్మవారు నిర్వాణ సుఖదాయిని. సుఖం అంటే ఏమిటండి? శాశ్వతమైన ఆనందం. ఆ మణిద్వీపంలో అమ్మవారిని దర్శిస్తూ ఎంత అద్భుతమైన ఆనందం పొందుతుంటారండి. చతుర్దశ భువనాల్లో వాళ్ళు కూడా, చతుర్దశ భువనాల్లో మనం ఒకళ్ళమే. భూలోక, భౌర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, అతల, వితల, సుతల, తరాతల, రసాతల, మహాతల, పాతాళాలు, మళ్ళీ 7, మొత్తం చతుర్దశ భువనాలు. అందరిలో మనం ఉన్నాం కనుక అందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ పుణ్యాత్ములందరూ అమ్మవారు ధ్యానించేవాళ్ళు. అలాంటి శక్తి మనకు అమ్మవారు ఇచ్చారు కనుక మనం కూడా అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో మోక్షపథంలో ప్రయాణం చేసి మోక్షాన్ని చేరతాం. అదే నిర్వాణము. ఆ నిర్వాణము ఒక విశేషమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది కనుక నిర్వాణ సుఖదాయిని. మోక్షం అనేటటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అమ్మవారు మనకిస్తున్నారు కనుక నిర్వాణ సుఖదాయిని. ఇంకా నిత్య. నిత్య అంటే శాశ్వతత్వం కలిగిన వారు. యదృశ్యం తన్నశ్యం. ఏది కనిపిస్తుందో అది నశించే స్థితి చేరుకుంటుంది. ఏది కనిపించదో అది అదృశ్యం తత్ శాశ్వతం. అమ్మవారు నిరాకార స్వరూపిణి, శాశ్వత స్థితి. మన కోసం అమ్మవారు అష్టభుజ దుర్గ, నవదుర్గ, సప్తమాతృకలు ఇలాంటి రూపాలతో కనిపిస్తుంటారు. కానీ అమ్మవారు నిరాకార స్వరూపిణి, అంటే శాశ్వతత్వం నిరాకారానికి ఉంటుంది. ఆత్మ నిరాకారం, పరమాత్మ నిరాకారం. అవి శాశ్వతాలు. కనిపించేవన్నీ పోయేవే, కనిపించని స్థితికి చేరుకునేవే. అంచేత అమ్మవారు నిత్య. షోడశికా రూప. అమ్మవారు ఎప్పుడూ కూడా 16 వర్షప్రాయానిగా కనిపిస్తుంటారు. బాల 16 వర్షప్రాయాణి. త్రిదశులు కదా దేవతలు: బాల్యం, కౌమారం, యవ్వనం. మన ఇంగ్లీషు టీనేజ్ అంటుంటాం. 13 నుంచి టీనేజ్కి వస్తారు. 13, 14, 15, 16, 17, 18, 19 వరకు టీనేజే, యవ్వన ప్రాయంలో ఉంటారు. అమ్మవారు కూడా త్రిదశ స్వరూపిణి కనుక అమ్మవారు అలాంటి అద్భుతమైన షోడశిగా రూపంతో ఉంటారు. 16 వర్ష ప్రాయణిగా కనిపిస్తుంటారు. ఇంకో విశేషం ఏంటంటే 16 కళాస్వరూపిణి కూడా చెప్పచ్చు. చంద్రుడిలో 15 కళలు ఉంటాయి పౌర్ణమి నాడు. అమావాస్యలో కూడా ఒక కళ కనిపిస్తుంటుంది. దాంతో కలిపితే 16 కళా పరిపూర్ణుడు అంటాం. అమ్మవారు కూడా 16 కళా పరిపూర్ణ స్వరూపురాలు. అనంతరం శ్రీకంఠార్ధశరీరిణి. శ్రీకంఠ అర్ధశరీరిణి. అర్ధశరీరి అంటే అర్ధభాగం కలిగిన వారు. ఎవరి యొక్క దేహంలో అర్ధభాగం కలిగిన వారు? ఇంకెవరు? పరమేశ్వరుడే కదా. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఒకే దేహంలో వామభాగం పరమేశ్వరి, దక్షిణ భాగం పరమేశ్వరుడు. అంతే వామార్థ దేహ. అందుకని ఏం చెప్పారు ఇక్కడ? శ్రీకంఠ అర్ధశరీరిణి. శ్రీకంఠుడు అంటే పరమేశ్వరుడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం మథనం చేస్తుంటే ఆ వాసుకిని తాడుగా చేసి మథిస్తున్నారు, మందరపర్వతాన్ని కవంగా వేసి. అటు ఇటు బాగా తిప్పుతున్నారు. దాంతో వాసుకి వాళ్ళ కోసం సహిస్తున్నాడు బాధలు, కానీ అతనికి తెలియకుండానే వాసుకి శిరస్సుల్లోంచి, నోళ్ళల్లోంచి విషం వచ్చేసింది. భయంకరమైన విషం జ్వాలలుగా వచ్చేసింది. దాంతో భయపడి పారిపోయారు ఎవరికి వాళ్ళు. పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన ఆ విషాన్ని ఓం కేశవాయ స్వాహ అంటూ తీసుకున్నారట. దాంతో మామూలుగా అయితే ఆ విషయాన్ని ఎవరు భరించలేరు, కానీ పరమేశ్వరుడు భరించగలిగాడు. అంటే దాన్ని శ్రీకంఠ అంటారు. శ్రీ అంటే శోభాయమానమైన. గరళం తీసుకున్నా కూడా ఆయన కంఠం శోభాయమానంగా ఉంది, ప్రకాశిస్తూనే ఉంది. శ్రీకంఠుడు ఆయన యొక్క అర్ధశరీరిని, ఆయన యొక్క అర్ధాంగి.
ఓం ఐం హ్రీం శ్రీం నిత్యక్లిన్నాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిరుపమాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిర్వాణసుఖదాయిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం షోడశికారూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠార్థశరీరిణ్యై నమో నమః.